ఏంది మీరు హైదరాబాద్లో జీవిస్తున్నారా? లేదు. పట్టణ ప్రాంతం కాకుండా గ్రామీణ ప్రాంతంలో జీవిస్తున్నారా? లేదు పూర్తి స్థాయిలో కూడా సిటీ పరివాహక ప్రాంతంలో జీవిస్తున్నారా అంటే అవుననే సమాధానం చాలామంది చెప్తారు. కొందరు పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల నుండి హైదరాబాద్కి వచ్చి పొట్టకూటి కోసం కూలీలుగా లేదా ఇతరత్ర ఉద్యోగాలు చేస్తున్న తరుణం మనం చూసాం. ఇక పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడే ఉద్యోగాలు చేస్తూ ఇక్కడే నివాసం ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. మనకేమైనా ఆపద వస్తే అంటే పూర్తి స్థాయిలో ఏదైనా అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్ళడం కానీ లేదా మనకి ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కానీ ఈ ప్రభుత్వాలన్నీ పూర్తి స్థాయిలో మద్యం మీద నడుస్తున్నాయి అనేది వాస్తవమైన విషయం. ఒకప్పుడు 20,000 కోట్లు ఉండేది, ఆ తర్వాత 26,000 కోట్లు, ఆ తర్వాత 30,000 కోట్లు, ఆ తర్వాత 30,000 నుంచి 40,000 కోట్లకు మారిపోయిన పరిస్థితి అందరికీ తెలుసు. అంటే కేవలం మద్యం ఎజెండాగా జరుగుతున్న పరిస్థితులు మనం చూసాం. మద్యం మత్తులో జరిగే నేరాలను ఘోరాలను కూడా మనం చూసాం. అయితే మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాత్రం ఏంది ఈ అంబర్కే శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే దాని పరిధులు ఉంటాయో అక్కడ మద్యం టార్గెట్లు ఇచ్చి ఇంతవరకు మీరు ఖచ్చితంగా కూడా మద్యం అమ్మాలి అంటూ మద్యాన్ని ఏంది పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తూ ప్రభుత్వం కూడా మద్యం మీద వచ్చే ఆదాయం మీద ఆధారపడుతూ ప్రభుత్వాలను నడిపిస్తున్న తీరైతే మనం చాలా స్పష్టంగా చూసాం. ఈరోజు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి గిడ జరిగిన విషయాన్ని చూడండి. భద్రత లేని భాగ్యనగరి హైదరాబాద్లో మహిళలకు భద్రత లేదు. మహిళలకు కాదు మగాళ్ళకు కూడా భద్రత లేని పరిస్థితి ఉన్నది. ఎందుకు నేను విషయం చెప్తున్నానంటే ఒంటరిగా వెళ్తే భద్రత లేదు అనే విషయాన్ని మనం స్పష్టంగా చేద్దాం. కానీ కుటుంబంతో కూడా వెళ్తున్నప్పుడు భద్రత లేకపోతే ఆకతాయిల వేధింపులు జరిగితే నిజంగా కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ తెలంగాణలో రావడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఒకసారి ఇది చూడురి. భద్రత లేని భాగ్యనగరి, కుటుంబంతో కలిసి స్వేచ్ఛగా బయటకు వెళ్ళలేని పరిస్థితులు, భద్రతను గాలికి వదిలేస్తున్న సర్కారు, పూటకో చోట అఘాయిత్యాలు, కుటుంబంతో ఉన్న యువతిని వెంబడించి వేధించిన ఆకతాయిలు, నన్నే నీ భర్త అనుకో ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ భర్త ఎదుటే భార్యకు వేధింపులు, బీరు బాటిళ్లు పట్టుకుని అటకాయింపు, బేగంపేట నుంచి రహత్ నగర్కు వెళ్తుండగా వెంటపడి భర్తపై దాడి, ముగ్గురి అరెస్ట్, మధురానగర్లో ఠానాలో కేసు నమోదు అంటూ కూడా చూడొచ్చు. ఇక నిన్న మొన్నటిదాకా మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే వణికిపోయిన నగరం ఇప్పుడు ఆకతాయిల వేధింపులతో నిత్యం వార్తలలో నానుతుంది. షీ టీంల నిఘాలు, పటిష్ట భద్రతా వ్యవస్థలోనూ మహిళలకు రక్షణకు కొత్త అర్థం చెప్పిన హైదరాబాద్ ఇప్పుడు అభద్రతతో తల్లడిల్లిపోతున్నది. కుటుంబంతో కలిసి బయటకు వచ్చిన ఓ మహిళను ఆకతాయిలు వేధించారు. ఇప్పటి వరకు ఇంటి వరకు కూడా వెంబడించారు. అడ్డొచ్చిన భర్తపై బీరు బాటిళ్లతో దాడి చేశారు. పోలీసులు వస్తారేమోనన్న జంకు కూడా లేదు. కుటుంబ సభ్యులు ఉన్నారన్న వెరుపు లేదు. అంతా తమరాజ్యం అన్నట్టుగానే చెలరేగిపోయారు. చివరికి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ముగ్గురిని మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఆకతాయిల మూకలకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? కామాంధులు బరి తెగించేదాకా మన భద్రతా వ్యవస్థ ఏం చేస్తున్నట్లు? ఏడాదిన్నరలో శాంతి భద్రతలు ఎందుకిలా తలకిందులయ్యాయి? దాంతోపాటు హత్యలు, అఘాయిత్యాలతో విశ్వనగరానికి రక్తపు మరకలు ఎందుకు అంటుతున్నాయి? భాగ్యనగరం ఇలా అభద్రతా నగరిగా ఎందుకు మారిపోయింది అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతున్నది. ఏంది అంటే రోజుకో చోట మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నడి రోడ్డుపై హత్యలు చూసాం. ఆ తర్వాత మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. దాంతోపాటు ఇప్పుడు కుటుంబంతో కూడా బయటికి వెళ్ళినా కూడా రక్షణ లేదు. నేను ఎందుకు ఈ స్టోరీ అంతా చెప్తున్నానంటే ఇది చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మా ప్రభుత్వాలకు చెప్తే చెవు మీద పేను కూడా వార్తలేదు. ఎందుకంటే మా ప్రభుత్వాలన్నీ కూడా నడిచేది కేవలం మద్యం మీదనే కాబట్టి. ఇగో ఇక్కడ ఏమున్నది, బీరు బాటిల్ పట్టుకొని అటకాయింపు చేసిలు అడ్డుకున్నారట. బీరు బాటిల్ పట్టుకొని వేధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ బీరు బాటిల్ పట్టుకొని వేధిస్తున్నారట రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర డీజీపీ గారు. మరి ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. మీరు పూర్తి స్థాయిలో కూడా రెండు సందర్భాలను మనం చాలా లోతుగా చర్చిస్తాం. అంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్తున్న తరుణంలో అది బండే కానీ కారే కానీ ఇతరత్ర కానీ ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఉంటుంది. కానీ ట్రాఫిక్ సిగ్నల్ పడంగానే ఫోన్ పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా నెంబర్ చూసుకుంటే టిక్ టిక్ అని ఒత్తుకుంటా అది ఉన్నదా అటు సైడ్ జరపండి. ఆడ ఆల్రెడీ సిగ్నల్ పడుతుంది.
ఇదొక విషయం. మళ్ళీ ఇట్లా చూసుకుంటా ఈ బండి మీద చలాన్ ఉన్నాయి, ఇది ఇటు జరపండి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంది ఇదంతా? ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటి? మద్యం పూర్తి స్థాయిలో కూడా ఆరోగ్యానికి హానికరం అనేది తెలుసు. గతంలో నాటుసారా కుటుంబ అనేది భారీ స్థాయిలో అమ్మకాలు జరిగేది. దానికి సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాని మీద హుక్కుపాదం మోపిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు గ్రామాలలో నాటుసారా ఏరులై పారుతున్నది. రెండోది. ఇక మూడోది, మద్యం విషయానికి వస్తే పూర్తి స్థాయిలో కూడా గుడి ముందు వైన్స్ ఉంటుంది, బడి పక్కన వైన్స్ ఉంటుంది. ఇండ్లల్లో మధ్యలో నివాసం ఉండే స్థానాలలో పూర్తి స్థాయిలో వైన్స్, బారు రెస్టారెంట్లు ఉంటాయి, పబ్బులు ఉంటాయి. ఇక గబ్బుల జోలి మనందరికీ తెలిసిన విషయమే. ఇదంతా పూర్తి స్థాయిలో మద్యం మత్తులో చేస్తున్న ఈ చిల్లర అల్లరి మూకలకు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే పూర్తిగా కూడా ప్రభుత్వానికి సంబంధించి భద్రతా వైఫల్యం ఇంత స్పష్టంగా కనబడతా ఉంటే కూడా వీటి మీద చర్యలు ఉండవండి. అంటే వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉంచాలనే ఆలోచన ఉండదు. ఓకే, కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు ప్రశ్నిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు ట్విట్టర్లో పోస్టులు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు ఏమేం చేస్తున్నారనే ఆలోచనలో ఉంటారు తప్ప ఈ భద్రత మాత్రం ఉండదు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఆనాడున్న షీటీన్స్ ఏడివేని, ఆనాడున్న పెట్రోలింగ్ వాహనాలు ఏడివేని, ఆనాడున్న భద్రతనే నేడు ఉన్నది కదా. మరి ఇంత జరుగుతూ ఉంటే మనం ఎందుకు ఇంతలా పూర్తి స్థాయిలో కూడా భద్రతను గాలికి వదిలేస్తున్న పరిస్థితి ఏర్పడుతుందో ఒకసారి ఆలోచించాలి. ఇంత జరుగుతూ ఉంటే కూడా పూర్తిగా కూడా భద్రత లేని తెలంగాణ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా